మా ఇద్దరు అమ్మాయిలు మేమేం చెప్పినా వింటారు. అలా అంటే మేమేదో మీకు ఎదురు చెప్తున్నామని అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది నాన్న. ఏం కాదులేండి. జానుకి ప్రపోజల్ ఇష్టమా లేదా అనేది అడగండి అంకల్. తను ఎవరినైనా ఇష్టపడి ఉంటే మళ్ళీ మా ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. అలాంటిది ఏం లేదు బాబు. కాలేజీకి వెళ్ళిందా, ఇంటికి తిరిగి వచ్చిందా అంతే. ఎందుకైనా మంచిది అంకల్, ఒకసారి జానుని పిలిచి అడుగుతారా? పర్వాలేదు లక్ష్మి, నువ్వేమి ఇబ్బంది పడకో. ఈ కాలం పిల్లలు ఏదైనా సరే ముందే తేల్చేసుకుంటారు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు. ఎగ్జాక్ట్లీ బామ్మగారు, నాకు ఆ మాట చెప్పడం రాలేదు. జాను ఏం చెప్తుంది? తనకి నేను ఇదివరకే లవ్ ప్రపోజల్ చేసుంటే కదా నా గురించి అయినా చెప్పడానికి. నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేసిందంతే. నా ప్రేమ తనకి ఇప్పటి వరకు తెలీదు. లేట్ చేసి ఎంత పనిచేసావురా విశ్వ. అమ్మా జాను, అమ్మా జాను, హాయ్ జాను. హాయ్ సార్. ఇంకొన్ని రోజులై సార్ అని పిలవడం. ఊరుకో. ఏం లేదమ్మా, పెళ్లి గురించి నువ్వేం ఆలోచించావని అడగడానికి వచ్చారు. అలాగే నువ్వెవరినైనా ప్రేమించావో ఏమో అని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అలాంటిది ఏదైనా ఉంటే జయ్ గారు రెండోసారి ఇంటికొచ్చేవారు కాదు నాన్న. జాను ఎంత తెలివిగా సమాధానం చెప్పిందో చూసారా? నాకు అర్థం కాలేదు. నేనెవ్వరినీ ప్రేమించలేదు. ఇంట్లో మా కుటుంబం అందరికీ, ముఖ్యంగా మా అమ్మ నాన్నలకి ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పాను కదా బాబు, మా ఇద్దరు అమ్మాయిలు మేము ఎలా చెప్తే అలా నడుచుకుంటారు. మేము అలా పెంచాం. గ్రేట్ టు సీ అంకల్. జాను, ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయాలకు గౌరవం ఇచ్చి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకోవడం మంచి ఆలోచన. అంకల్, మిగతా విషయాలు ఏమున్నా సరే నాతో త్వరగా చెప్తారు అనుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే బాబా. మంచిది. బాయ్ జాను. బాయ్ సార్.
ఓకేనే. ఏ విషయం నీకు ఇంటర్వ్యూ అయ్యాక ఫోన్ చేసి చెప్తాను. అన్నా 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 ఏంట్రా? వదినన్నా. అన్నా ఎవరిని కొట్టకన్నా. ఎందుకు కొడతాన్రా? ఏమన్నా వదిన చూసినప్పుడల్లా నువ్వు ఎవరినో ఒకరిని వాయించేస్తున్నావు. రేయ్, మీరు సరిగ్గా వినట్లేదు కానీ నా గుండె తన కోసమే కొట్టుకుంటుందిరా. సన్నాయి మేళం వాయిస్తున్న శబ్దం వినిపిస్తుంది. అన్నా వదినేంటన్నా బస్ స్టాప్ దగ్గర నుంచుంది. నీ బండి మీద డ్రాప్ చేయన్నా. అవునరా, వెళ్ళి బండెక్కమని అడుగుతాను. ఒరే బండి మనకిచ్చి ఇంకేం అడగడానికి వెళ్తున్నాడు రా? సరే, నేను ఉంటాను. వీడేంటి ఇక్కడ దాపురించాడు? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానన్న మాట విన్నాడా ఏంటి? ఇవాళ కూడా నాకు ఉద్యోగం రానివ్వకుండా చేయాలని డిసైడ్ అయ్యాడా? హాయ్. మీరు అలా కోపంగా చూడకండి. ఓకే ఓకే ఓకే, నీ చూపు నీ ఇష్టం. నీ పేరు? ఓ, తెలుగు కాదనుకుంటా. నా నా అసలు ఇండియానే కాదా? నా ప్రేమ చాలా హద్దులు దాటిందే. నేమ్ 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 మనుషులంటే బొత్తిగా గౌరవం లేదనుకుంటా వీడికి. నువ్వు అని పలకరిస్తున్నాడు. రౌడీ షీటర్లంతా ఇంతే అనుకుంటా. చెప్పొచ్చు కదా. ప్లీజ్. కళ్యాణి. కళ్యాణి అంటే నువ్వు తెలుగే. కళ్యాణి కళ్యాణి బాగుంది. కళ్యాణి అంటే కళ్యాణం. చాలా బాగుంది. అంటే ఉట్టి కళ్యాణమా, గిరిజా కళ్యాణమా, లేక గోదా కళ్యాణమా, లేక తులసి కళ్యాణమా? కళ్యాణం కాదు, కళ్యాణి. కళ్యాణి.
అన్న సూపర్ రా, సూపర్ అంతే. వదినకి ఫ్లాట్ అయిన విషయం చెప్పేసి ఉంటాడు రా. ఏయ్ వెనక బస్ ఉంది. ఏయ్ వినిపిస్తుందా? పక్కకు వెళ్ళు. ఏయ్ బస్ కింద పడి చచ్చేలా ఉన్నావు. చావు నీ కర్మ. రే అన్న వెళ్తున్నాడు రా, పదండి పదండి. నార్సింగ్ బస్ స్టాండ్ ఇదేనమ్మా? నెక్స్ట్ స్టాప్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అమ్మయ్యా, సమయానికి బస్ రావడం వల్ల ఆ రౌడీ నుంచి తప్పించుకోగలిగాను. నా పేరు కావాలంట, పేరు. నేనెవరిని ప్రేమించలేదు. నేనెంత ఫూల్నో ఇప్పుడు అర్థం అవుతుంది. జానుకి నా లవ్ గురించి చెప్పడానికి లేట్ చేశాను. మా అమ్మ నాన్నలకి ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అమ్మకి నాన్నకి చెప్పేశాను. మేం చెప్తున్నాం కదా, వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించి వాళ్ళ అమ్మా నాన్నలతో ఇంటికి తీసుకునిరా. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పలేదు, ఎక్కడ చెప్పకూడదో అక్కడ చెప్పేశాను. ఛ! ఇప్పుడు పేరెంట్స్ దృష్టిలో కూడా నువ్వు ఫూల్ అవుతావు. జాను దృష్టిలో నువ్వు ఒక ప్రేమికుడుగా ఎప్పటికీ కనిపించావు. లైఫ్ లాంగ్ తనతో జర్నీ చేసే అదృష్టం ఇక లేదురా నీకు, ఇక లేదురా నీకు, లేదురా నీకు, లేదు. లేవకో, కూర్చో. నేను కూడా నీ పక్కన కూర్చుందామనే వచ్చాను. మీరు ఇక్కడ? బ్రదర్, తేడా కొడితే ఎవరైనా సరే ఫుట్పాత్ మీదకి వచ్చేస్తారు. కోటేసుకున్న కోటీశ్వరుడైనా కాలు జారితే బొక్క బోర్లనే పడతాడు. నేను ఇక్కడ కూర్చోకూడదన్న రూల్ ఏం లేదుగా. ఉంటే మిడిల్ క్లాస్ అయినా జాను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాను చెప్పు. మీరెందుకు వెళ్ళారు సార్? నువ్వెందుకు వచ్చావు? నేను చూడలేదనుకున్నావా? చూసేసా. సరే, జాను వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు? అది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపరేషన్స్ గురించి డిస్కషన్ చేద్దామని వచ్చాను. మరెందుకు కలవకుండా వెళ్ళిపోయావు? తనకి ఫోన్ చేయకుండా వచ్చాను.
నేను కూడా కాల్ చేయలేదు, కానీ కలిశానుగా. నువ్వు అక్కడితో ఆగిపోయావు. వెను తిరిగి వెళ్ళక తప్పలేదు. ఇట్స్ ఓకే విశ్వా. నువ్వు జానుకి బెస్ట్ ఫ్రెండ్వా, క్లోజ్ ఫ్రెండ్వా? ఎందుకు అలా అడిగానంటే, బెస్ట్ ఫ్రెండ్ అయితే నీ సీక్రెట్స్ తనకు తెలుస్తాయి. అదే క్లోజ్ ఫ్రెండ్ అయితే తన సీక్రెట్స్ నీకు తెలుస్తాయి. గుడ్ ఫ్రెండ్స్ సార్. గుడ్ ఆన్సర్. గుడ్ ఆన్సర్ విశ్వ. జానుకి ఎవరితోనూ లవ్ అఫైర్స్ లేవు కదా? అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు నాతో చెప్పు విశ్వ. మా ఇద్దరి పెళ్ళి అవ్వకముందే మధ్యలో దూరే వాటి సంగతి తెలుసుకోవచ్చు. ఎవరు లేరు. జస్ట్ కిడింగ్ విశ్వ. తనెవరిని ప్రేమించలేదని, తను అలాంటి అమ్మాయే కాదని చెప్పాక ఇంకో పర్సన్ ఎందుకు వస్తాడు? వస్తే గిస్తే నేనే తన లైఫ్ పార్ట్నర్గా రావాలి. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గుడ్ ఫ్రెండ్షిప్. బై ద వే, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, బాగా చదువుకో విశ్వ. సీ యూ సూన్. ప్రేమ పరీక్షలో ఫెయిల్ అయిపోయాను. ఇంకా ఏ పరీక్ష పాస్ అయ్యి ఏం లాభం? కళ్యాణి రే, ఎంత బాగుందో కదరా? ఏందయ్యా అరే తురే అంటావేంటి? చిన్న పెద్ద గౌరవం లేదా నీకు? అయ్యో అంకుల్, మిమ్మల్ని అనలేదు. నేను విన్నాను, నన్నే రా అన్నావు నువ్వు. అది కాదండి, మా అన్న రా అని పిలిచింది మిమ్మల్ని కాదు, మమ్మల్ని. వీళ్ళెప్పుడు ఎక్కారు బస్సు? దేవుడా, ఇక్కడ ఎవరితో గొడవ పడాడు కదా. నేను టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మాకు తెలుసులేవయ్యా, ఫ్రెండ్ అని కవర్ చేస్తున్నారా ఏంటి? మా అన్నను కవర్ చేయడానికి మా ఏరియా మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసా? అవునా? ఆకతాయి బ్యాచ్ ఎక్కించి రుబాబు చేయాలనుకుంటున్నావా? ఫస్ట్ నాకు సారీ చెప్తారా లేదా మీరు? సారీ చెప్పు, సారీ చెప్తారా లేదా? అన్నా అన్నా, నేను సారీ చెప్పాలన్నా, ఎవరినైనా ప్రేమించాలన్నా వాళ్ళకు రేంజ్ ఉండాలి. మాటలతో మాయ చేసి మసిపోయాలని చూడకో.
నేను ఎర్రి పుష్పాన్ని కాదు ఇక్కడ, వెంకన్న బాబుని ఇక్కడ. నాతో ఆర్డర్ కాదు, సారీ చెప్పు. రే మీరు ఈ అంకుల్ని ఫాలో చేయండి, అడ్రస్ పట్టుకోండి. కాలేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉంటారు కదా, అప్పుడు చెప్దాం అంకుల్ పని. వద్దు బాబు, మీరేమి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా మంచోళ్ళ ఉన్నారు. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. హ్యాపీ జర్నీ బాబు, హ్యాపీ జర్నీ.